హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. రీసెంట్ గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కి ఏ విధంగా ఈ యొక్క రిపోర్ట్ ని మనం చూసుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నార్మల్ గా ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఈ యొక్క రిపోర్ట్ అనేది 1989 నుంచి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు కంపైల్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. నా 1987 నుంచి కూడా ఈ యొక్క రిపోర్ట్ రిలీజ్ చేస్తూ వచ్చారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఇది 18th రిపోర్ట్ గా తెలుసుకోవచ్చు. ఇది 18th రిపోర్ట్. సో లాస్ట్ టైం గా 2023 కాకుండా 2021 లో ఈ యొక్క రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఇయర్ ఆన్ ఇయర్, అంటే ఒక ఇయర్ గ్యాప్ వచ్చి మరొక నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 2023లో రిలీజ్ చేశారు అంటే మళ్ళీ అగైన్ 2025లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ ఫారెస్ట్ రిపోర్ట్ ఎవరు కంపైల్ చేస్తారు అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వే అనేటువంటి లేదా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఏ సంస్థని రీప్లేస్ చేస్తూ 1985 లో ఏర్పాటు అవ్వడం జరిగింది. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ బైనల్ బేసిస్ రిపోర్ట్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ట్రీ కవర్ ఏ విధంగా ఉంది, అండ్ ఎన్ని స్టేట్స్ ఎఫారెస్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాయి, అంటే ఎన్ని స్టేట్స్ లో ఏరియా అనేటువంటిది అంటే ఫారెస్ట్ ఏరియా ప్లస్ ట్రీ కవర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఎన్ని స్టేట్స్ లో డిక్రీజ్ అవుతూ వచ్చింది, మ్యాంగ్రూవ్స్ అనేటువంటిది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి లేదా డిక్రీజ్ అవుతున్నాయి, అంటే ఆన్ వాట్ బేసిస్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి వారు ఈ యొక్క మ్యాపింగ్, ఫారెస్ట్ మ్యాపింగ్ అనేది చేస్తారు, వాటికి ఉన్నటువంటి కన్సర్వేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ క్లాస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ మొత్తం కూడా ఏకేఎస్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో క్లాస్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా పీడిఎఫ్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీరు యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా పొందవచ్చు. నౌ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకోవాల్సింది ఎన్డీసీస్ అంటాం, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ప్యారిస్ క్లైమేట్ డీల్ లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రామిస్ వరకు, తీసుకున్నటువంటి రెజల్యూషన్ వరకు 2030 కల్లా మన యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి తగ్గిస్తూ ఈ ఉత్పత్తి అవుతున్నటువంటి కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి పీల్చుకోవడానికి ట్రీ కవర్ అనేటువంటి ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది 2030 కల్లా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బాన్ కన్వెన్షన్ కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడం కోసం, సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ 2030 కల్లా ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రెజల్యూషన్ లో భాగంగానే ట్రీ కవర్ ని పెంచుకోవడం జరుగుతుంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటి ఫారెస్ట్ కవర్ స్టేటస్ అనేటువంటి ఏ విధంగా చూసుకోవాలో మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటామంటే, అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేస్తారు ఫారెస్ట్ ఏరియాస్ ని అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అండ్ అదే విధంగా ఓపెన్ ఫారెస్ట్ అండ్ అదే విధంగా స్క్రబ్స్ గా డివైడ్ చేస్తారు. ఇది ఏ విధంగా డివైడ్ చేసుకుంటారంటే ఒక హెక్టార్ ఆఫ్ ఏరియాకి సంబంధించి, అంటే ఒక హెక్టార్ అంటే మనకి 2.45 ఎకర్స్ లేదా 2.5 ఎకర్స్ గా తీసుకోవచ్చు. ఈ ఒక హెక్టార్ లో ట్రీ కవర్ అనేది ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే 70% అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. అదే హెక్టార్ ఏరియాలో 40 to 70% ఆఫ్ ఏరియా అనేది ట్రీ కవర్ తో ఉంటే దాన్ని మోడరేట్లీ డెన్స్ అంటాం. 10 to 40% ఉంటే ఓపెన్ ఫారెస్ట్ అంటాం. అండ్ స్క్రబ్స్ అంటే బిలో 10% ఆఫ్ ట్రీ కవర్ ఉన్నట్టయితే ఒక హెక్టార్ ఆఫ్ ఏరియాలో దాన్ని స్క్రబ్స్ అంటాం. సో ఈ విధంగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి మేజర్ ఫైండింగ్స్ యొక్క రిపోర్ట్లు ఏమిటంటే ఇండియాలో అవుట్ ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో మొత్తం 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల భారతదేశ విస్తరణలో 8 లక్షలకు పైగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది ఉంది. సో ఈ 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్లో ప్యూర్ గా ట్రీ కవర్ ఎంత ఉంది అంటే 1.12 ల్యాక్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే కేవలం చెట్ల యొక్క సాంద్రత డెన్సిటీ ఎంత లేదా ట్రీ కవర్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇండియాలో అంటే అవుట్ ఆఫ్ 100% 3.41%. ఓవరాల్ గా ఫారెస్ట్ ఏరియా ప్లస్ ట్రీ కవర్ చూసుకున్నట్టయితే 25% ఆఫ్ ఏరియా అనేటువంటి మనకి భారతదేశంలో ఫారెస్ట్ కవర్ ఏరియా అనేది ఇంక్లూడింగ్ ట్రీ ఏరియా. ఫారెస్ట్ కవర్ ఏరియా ఉదాహరణకి ఇదంతా ఫారెస్ట్ అనుకుందాం. సో ట్రీస్ అక్కడక్కడ ఉన్నాయి. సో ఈ ట్రీస్ ఉన్న ప్రదేశం 4.1%, 3.4% ఉంది. ఓవరాల్ గా ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా 21.76% ఉంది. సో ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ వచ్చేసి 25%, ఓన్లీ ఫారెస్ట్ ఏరియా 21%, ఓన్లీ ట్రీ కవర్ వచ్చేసి 3.41% అనమాట. ఇక్కడ 2021 తో కంపేర్ చేసుకున్నట్టయితే 2021 తో కంపేర్ చేసుకున్నట్టయితే కొంత స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది పెరిగింది. ఎంత పెరిగింది? 1445 స్క్వేర్ కిలోమీటర్స్.
సో ఈ దీంట్లో మనకి ట్రీ కవర్ అనేది ఇంత పెరిగింది. అంటే ఈ 1445 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగినటువంటి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ లో ఓన్లీ ట్రీ కవర్ వచ్చేసి 1289 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. ఫారెస్ట్ ఏరియా అంటే కొంత ఫారెస్ట్ ఏరియా ఎంత పెరిగిందంటే 150 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది, 156 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ రెండింటిని కలిపి ఈ నెంబర్ వస్తుంది అనమాట. సో ఎక్కువగా ఈ నెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించద్దు, ఓన్లీ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ టుడే ఫారెస్ట్ కవరేజ్ ఇండియాలో ఎంత ఉందంటే 25.17% ఉంది. నా కీ ఫైండింగ్స్ ఈ రిపోర్ట్ కి సంబంధించి ఇందాక చెప్పాం. ఓన్లీ ఫారెస్ట్ కవర్ వచ్చేసి 7 lakh స్క్వేర్ కిలోమీటర్స్, ట్రీ కవర్ వచ్చేసి 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ పర్సంటేజ్ వైజ్ గా చూడొచ్చు. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ వచ్చేసి 25.17% ఉంది. స్క్రబ్స్ వచ్చేసి 1.3% గా ఉంది. నాన్ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మనకి ఎక్కువగా ఉంది. అంటే ఫారెస్ట్ ఏరియా 8 lakhs ఉంది, నాన్ ఫారెస్ట్ ఏరియా 24 lakhs ఉంది. టోటల్ గా 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ సరిపోతుంది. మనం 10th క్లాస్ చదువుకున్నాం ఇండియా యొక్క విశాల విస్తీర్ణం ఎంత, ఏరియా ఆఫ్ ఇండియా ఎంత అంటే 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అంట. సో ఓవరాల్ గా నాన్ ఫారెస్ట్ ఏరియా పర్సంటేజ్ వచ్చేసి 73% వచ్చేసి నాన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా వచ్చేసి 2 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ 100% గా తీసుకుంటాం. నౌ 4 states showing maximum increase in forest and tree cover. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అంటే అడవి విస్తరణ ప్లస్ ట్రీ కవర్. ఎన్ని స్టేట్స్ ఈ రీసెంట్ గా గత 2 సంవత్సరాల్లో ఎన్ని స్టేట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాయి? ఫారెస్ట్ ఏరియా ప్లస్ ట్రీ కవర్ ని ఇంక్రీజ్ చేసుకున్నటువంటి మొదటి 4 రాష్ట్రాలు వచ్చేసి, మాక్సిమం ఇంక్రీజ్ చేసుకున్నటువంటి మొదటి 4 రాష్ట్రాలు, మొదటిగా ఛత్తీస్గఢ్ లో ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఇంక్రీజ్ అయ్యాయి, ఉత్తరప్రదేశ్ ఫాలోయింగ్, తర్వాత ఒడిస్సా, తర్వాత రాజస్థాన్. సో ఈ 4 రాష్ట్రాలు గత 2 సంవత్సరాలు అంటే 2021 రిపోర్ట్ తో కంపేర్ చేసి 2023లో రిపోర్ట్ ఇస్తే ఈ 2 years గ్యాప్ లో ఈ 4 రాష్ట్రాలు ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ పెంచుకుంటున్నాయి. టాప్ 3 స్టేట్స్ షోయింగ్ మాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ అంటే అడవి ప్రదేశాలని, అంటే అడవుల్ని పెంచే ప్రయత్నంలో మిజోరాం, గుజరాత్, ఒడిస్సా స్టేట్స్ ఫారెస్ట్ కవర్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. మరి ట్రీ కవర్, లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, ఇక్కడ ఏరియా వైజ్ టాప్ 3 స్టేట్స్ హ్యావింగ్ లార్జెస్ట్ అంటే ఓవరాల్ గా ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఫారెస్ట్ కవరేజ్ ఉంది, తర్వాత ఏముంది? సో ఎక్కువ ఫారెస్ట్ కవరేజ్ ఇండియాలో మధ్యప్రదేశ్ ఉంది, 85,000 స్క్వేర్ కిలోమీటర్స్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. స్టేట్స్ ఇస్తారు, ఆ స్టేట్స్ ఇచ్చి లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవరా, లేదంటే ఓన్లీ ఫారెస్ట్ కవరేజ్ ఏరియా. సో మనం ఇందాక చూసింది ఓన్లీ ఫారెస్ట్ కవరేజ్ ఏరియా కింద 3 రాష్ట్రాలు, ఏది మిజోరాం, గుజరాత్, ఒడిశా. ఈ లాస్ట్ 2 years లో ఓవరాల్ గా ఇండియాలో జియోగ్రఫికల్ ఏరియా పరంగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ చూస్తే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. మ్యామ్ అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి, మామ్, ఎంఏఎం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. దీని తర్వాత ఏరియా వైజ్ ఇక్కడ చూడండి, ఏరియా వైజ్ టాప్ 3 స్టేట్స్ హ్యావింగ్ ఫారెస్ట్ కవర్. అంటే ఓవరాల్ గా ఇండియాలో అంటే లాస్ట్ 2 years లో ఇంక్రీజ్ కాదు, ఓవరాల్ గా ఇండియాలో ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి, ఇక్కడ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదంటే ఒకటి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో జస్ట్ ఇక్కడ ఓన్లీ ఒక స్టేట్ మాత్రమే మారింది ఫారెస్ట్ కవర్ కి సంబంధించి, ఛత్తీస్గఢ్ అనేది ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి పర్సంటేజ్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఒక రాష్ట్రాన్ని మనం తీసుకుంటే ఆ రాష్ట్రంలో 100% 100% ఏరియా తీసుకుంటే 100% ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఫారెస్ట్ కవర్ ఉంది? సో పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. ఉదాహరణకి లక్షద్వీప్ ఉంది, లక్షద్వీప్ ఐలాండ్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఎంత ఫారెస్ట్ కవర్ ఉంది? మొత్తం 100 ఎకరాల్లో 91 ఎకరాలు ఓన్లీ ఫారెస్ట్ ఏరియానే ఉందంట లక్షద్వీప్ లో. తర్వాత మిజోరాం లో 85.3% ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో 81.62% అనేటువంటి. No. అంటే ఇక్కడ టోటల్ జియోగ్రఫికల్ స్టేట్ కి సంబంధించి ఎంత ఫారెస్ట్ కవరేజ్ ఉంది? ఉదాహరణకి ఇదంతా స్టేట్ అనుకుందాం, ఇదంతా స్టేట్ అయితే ఇదిగో ఇది తప్ప మిగతా అంతా ఫారెస్ట్ ఏరియా. అంటే ఇదొక్కటే జనాలు నివసించగలిగేటువంటి ల్యాండ్ ఏరియాగా చెప్పుకోవచ్చు, ఫారెస్ట్ కవర్ లేనటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ద ప్రెసెంట్ అసెస్మెంట్ అంటే ఈ రిపోర్ట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చినట్టు ఏదైతే ఉందో 19 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీస్ కలిపి మొత్తం ఓవరాల్ గా యూటీస్ ప్లస్ స్టేట్స్ కలిపి 19 రాష్ట్రాల్లో 33% ఏరియా ఆఫ్ దట్ స్టేట్ ఫారెస్ట్ కవర్ ఉంది. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉండాలి? 33% ఉండాలి. కానీ ఇండియాలో ఎంత ఉంది? 25% ఉంది. కొంత పెరిగింది గతంతో పోలిస్తే. కానీ ఇండియాలో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 28 స్టేట్స్ ప్లస్ కొన్ని 8 యూనియన్ టెరిటరీస్ తో కంపేర్ చేస్తే
19 స్టేట్స్ లో 33% ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మనం ప్రిస్క్రైబ్ 33% ఏరియా అనేది ఫారెస్ట్ మెయింటైన్ చేస్తున్నాయి. సో అవుట్ ఆఫ్ దీస్ 8 స్టేట్స్ వచ్చేసి మనకి మిజోరాం, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ హ్యావ్ 75% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. అంటే మొత్తం 4 భాగాలు రాష్ట్రాన్ని విడగొడితే 3 భాగాల్లో 1, 2, 3, 4 ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ల్యాండ్ ఏరియా ఉంది, మిగతా 3 పార్ట్స్ కూడా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా ఉంది ఈ రాష్ట్రాల్లో అని మనకి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తము కూడా ఒక అస్సాం తప్ప సిక్కిం తప్ప మిగతా మొత్తము నార్త్ ఈస్ట్ స్టేట్స్ అబౌవ్ 75% ఫారెస్ట్ కవరే ఉంది. నౌ మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి కూడా ఇండియాలో పెరిగాయి అనమాట. మడ అడవులు అంటాం. అంటే మనకి యొక్క సీసోర్ ఏరియాస్ లో ఫారెస్ట్ డెవలప్ అయితే దాన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం. సో యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో 4992 అంటే 4992 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా అనేది ఇండియాలో ఫారెస్ట్ ఈ యొక్క మ్యాంగ్రూవ్ కవర్ ఉంది. సో గుజరాత్ లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తగ్గాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెరిగాయి అని చెప్తున్నారండి. సో ఓవరాల్ గా మ్యాంగ్రూవ్స్ అనేటువంటి ఈ విధంగా ఉన్నాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తగ్గినటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెంచినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అనేటువంటిది. తర్వాత కార్బన్ స్టాక్స్ అంటాం. ఈ కార్బన్ స్టాక్స్ అంటే ఏం లేదు, డెఫినేషన్ వచ్చేసి ఎంత కార్బన్ ని నిల్వ ఉంచుకోగలుగుతుంది, ఎంత కార్బన్ ని రిలీజ్ చేయగలుగుతుంది. సో దానే కార్బన్ స్టాక్ అంటాం. రిఫర్స్ టు అమౌంట్ ఆఫ్ కార్బన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ కార్బన్ పూల్ అట్ ఏ స్పెసిఫిక్ టైం. అంటే నిర్దిష్టమైనటువంటి సమయంలో ఎంత కార్బన్ ని స్టోర్ చేయొచ్చు దాన్ని కార్బన్ స్టాక్ అంటాం. ఇండియాలో కార్బన్ స్టాక్ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి? చెట్లు పెరుగుతున్నాయి. అంటే చెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా చెట్లలో కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకుంటుంది కదా. సో అట్లా మనకి కార్బన్ స్టాక్స్ అనేటువంటివి గతంతో పోలిస్తే ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు గమనించండి. సో ద కంట్రీస్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్ ఇస్ ఎస్టిమేటెడ్ 7,285 million tons with an increase of 81.5 million tons. అంటే లాస్ట్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే ఈసారి రిపోర్ట్ లో 81 million tons కార్బన్ కెపాసిటీ అంటే కార్బన్ స్టోరింగ్ కెపాసిటీ మనం ఇంక్రీజ్ చేశాము. సో టాప్ 3 స్టేట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాప్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ కార్బన్ స్టోరింగ్ లో, కార్బన్ స్టాక్స్ లో. తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అనేటువంటి ఉన్నాయి. నా ఇండియన్ కార్బన్ స్టాక్ వచ్చేసి 30.42 బిలియన్ టన్స్ కి రీచ్ అయింది. మనం టార్గెట్ పెట్టుకున్నాం. CO2 ఎమిషన్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి కదా, వాటిని స్టోర్ చేసేటువంటి విషయంలో 3 బిలియన్ టన్ కి రీచ్ అవ్వాలని 2025 కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఆ టార్గెట్ ని మెల్లిగా మనం రీచ్ అవుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఎక్కువగా అడవుల్లో ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి కార్చిచ్చు అంటాం తెలుగులో. ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి స్టేట్స్ ఏమిటంటే ఉత్తరాఖండ్ అనేటువంటిది, ఒడిస్సా అనేటువంటిది అండ్ ఛత్తీస్గఢ్. మనకి మీకు గుర్తుండే ఉంటుంది 2021-2022లో సిమ్లిపాల్లో మనకి ఒడిస్సాలో ఉండేటువంటి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేటువంటి జరిగాయి. ఉత్తరాఖండ్ లో కూడా జరిగాయి, ఛత్తీస్గఢ్ లో కూడా జరిగాయి. సో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా టాప్ 3 స్టేట్స్ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అనేటువంటి స్టేట్స్ జరుగుతున్నాయి. ఇది మనకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఏవైతే స్టేట్స్ ఇచ్చారో. సో స్టేట్స్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ స్టేట్స్ టాప్ లో ఏమున్నాయి, ఓవరాల్ గా ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి స్టేట్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రిపోర్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చాను. ప్రిలిమ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా. సో ఈ రాష్ట్రానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ ద టోటల్ ఏరియా చూసుకోవాలి. అంటే రిపోర్ట్ ప్రకారం లాస్ట్ రిపోర్ట్ తో ఎంత కంపేర్ చేస్తే పర్సంటేజ్ పెరిగిందో అది చూసుకోవాలి, లేదా టోటల్ జియోగ్రఫికల్ ఏరియాకి ఎంత పర్సంటేజ్ ఉంది ఫారెస్ట్ కవర్ అనేది చూసుకోవాలి. క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ పెట్టడం పెద్ద కష్టమేం కాదు. సో ఈ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.